అంజలిని ఎక్కడైతే హత్య చేశారో ఆ ప్రాంతంలో ఆ ఇంటి దగ్గర మనం ఉండడం జరిగింది. అండ్ రీసెంట్‌గా దీనికి సంబంధించి పగిళ్ళ శివ ఎవరైతే నిందితుడున్నారో ఈ అంజలిని హత్య చేయడంలో కీలకంగా మారిన వ్యక్తి 19 సంవత్సరాలు ఉన్న పగిళ్ళ శివ వాళ్ళ తల్లి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అంటే ఒక కన్న కొడుకు అంత హత్య చేశాడు. ఒక ప్రాణాలను తీసేశాడు. కనీసం దాని గురించి ఆమె ఆలోచించకుండా మా కొడుకు చేసింది కరెక్టే. అంజలిని అలా చేయడమే కరెక్ట్ అంటూ కూడా బెయిల్ ఇచ్చి మేము బయటికి తీసుకొస్తాం అంటూ కూడా ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఆమె పైన కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా చాలామంది మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆ తల్లికి కనీసం బాధ లేకుండా తన కొడుకు చేసిన దాన్ని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ మీరు కూడా కేసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఆల్రెడీ కంప్లెయింట్ లెటర్ ఇచ్చాము మేము. సంబంధిత జీడిమెట్ల పిఎస్‌లో సీఐ గారికి చెప్పాము. మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హ్మ్. నేనేమంటున్నానంటే, ఆమెని పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడు తన కూతురు పోయింది. పోయినప్పుడు ఎక్కడికి పోయిందో ఏంటనే మిస్సింగ్ కేస్ పెట్టినప్పుడు, నీ కొడుకు దగ్గర ఉన్నప్పుడు వచ్చి నీకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చుంటారు పోలీసోళ్ళు. అది కడుపులో పెట్టుకొని ఆమె చచ్చిపోయింది. ఆమె డెడ్ బాడీ ఇంకా కాటికి కూడా ఎళ్ళక ముందే నువ్వు ఆమె చంపుడు కరెక్టే అని చేయడం వల్ల ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఆమె మాట్లాడినటువంటి మాటలు సమాజాన్ని ఎంతో అంటే ఆమె కనపడితే ఇంగ దీన్ని కూడా కొట్టాలి అనేటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు జనాలు. సో మేమేమంటున్నాం అంటే చదువుకున్నటువంటి వ్యక్తులుగా అమ్మ నీకు తెలియకపోతే తెలుసుకో. నీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటేనో, లేకపోతే నీ ఇంట్లో పిల్లల ఈ విధంగా చేసుంటే నీకు తెలిసేది ఆ బాధ. ఇప్పుడు అదే నీ కన్న కొడుకే నిన్ను ఈ విధంగా చంపి ఉన్నాడనుకో, నువ్వెంత బాధపడేదానివి? అరే ఒక పక్కన ఆమెకు అంజలికి భర్త లేడు. ఓకేనా? కన్న బిడ్డనే ఈ విధంగా తనని చంపేసింది అని సమాజం మొత్తం శోకసంద్రంలో ముంగి అంత దుఃఖిస్తా ఉంటే, అవును చంపుడు కరెక్టే అని చేసే ఇటువంటి స్టేట్మెంట్లు చేస్తే దీంట్లో నీ భాగమేముందా అనేటువంటి అనుమానాలు కూడా సమాజం నుంచి వస్తాయి. ఇప్పుడు ఆమె చెప్తుంది కదా! నేను నా కొడుక్కి బెయిల్ ఇచ్చుకొని కొన్ని రోజుల తర్వాత ఆ! బయటకి తెచ్చుకుంటా అని. ఆమె బెయిల్ ఇయ్యమనంగానే జడ్జి గారు ఏమి చుట్టమా? కాదు కదా! జడ్జి గారు లేకపోతే చుట్టమేం కాదు కదా! చట్టం తన పని తను చేసుకొని పోతది. ఎవరు ఈ హత్య చేశారు? వాళ్ళ పాప చేసిందా? శివగాడు చేశాడా? శివ వాళ్ళ తమ్ముడు చేశారా? వీళ్ళ అమ్మ హస్తం ఏమైనా ఉందా? అని చక్కగా పోలీసులు డిపార్ట్‌మెంట్‌ల పైన మాకు నమ్మకం ఉన్నది. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళు తగిన అంటే ఏమంటారు? చట్టం ఏ పని చేయాలో ఆ పని చేస్తది. కోర్ట్ ఎటువంటి శిక్ష వేసినా వాళ్ళు ఆ శిక్షకు 100% జైలుకి బొక్కలోకి పోవాల్సిందే. కానీ వీళ్ళ అమ్మ ఏమో సొంతగా నా కొడుకుని నేను తెచ్చుకుంటాను. ఆమెను చంపుడు కరెక్టే అని నువ్వు మీడియా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీలాంటి కొన్ని ఛానెల్స్ మళ్ళీ పోయినాక నాకేం తెలియదు, నాకు గుర్తులేదు అనేటువంటి నాకు మతి స్థీమతం అనేటువంటి చెప్పుకొని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి నేను నోరు అదుపులో ఇప్పుడు పెట్టుకొని శివ అనే